మా గ్రామ దేవతైన ఇరుగల పరమేశ్వర అమ్మవారి దేవస్థానానికి వచ్చాము. మాకు ఇక్కడ అమ్మవారికి మొక్కుబడి ఉందండి, మొక్కుబడి చెల్లించింది దానికి వచ్చాము. ఆల్రెడీ ఇంతమంది వీడియోలో మేము అమ్మవారికి ఏ విధంగా మొక్కుబడి చెల్లించామని చూపించాం కదండి, ఆ వీడియో కంటిన్యూషన్ అండి ఇది. ఇక్కడ వంట చేసుకుంటారు అడంతా. మీరు ఇంతకుముందు వీడియో చూడండి, ఆ వీడియోలో అమ్మవారికి మొక్కుబడి ఏ విధంగా చెల్లించాము, దాంతోపాటు నెల్లూరు స్టైల్ మటన్ బిర్యానీ ఏ విధంగా చేయాలో కూడా చూపించినాము. ఇప్పుడు ఈ వీడియోలో అయితే నోట్లో వేసుకుంటూ వెన్నపుసలా కరిగిపోయి నాటుకోడి చికెన్ ఎలా చేయాలో కూడా చూపిస్తానండి. ఈ రెసిపీని వంట వాళ్ళ స్టైల్లో మా తమ్ముడు ప్రిపేర్ చేశాడండి. చాలా టేస్టీగా కుదిరింది, అందరు చాలా బాగుందన్నారు. కాబట్టి మీరు కూడా ఈ వీడియోని ఫుల్గా చూసి ఇదే స్టైల్లో మీకు నచ్చినట్లయితే ప్రిపేర్ చేసేయండి. ఈ రెసిపీ కోసం 2 నాటుకోళ్ళు తీసుకున్నాము. ఫస్ట్ ఆయిల్ బాగా కాగిన తర్వాత కొత్తిమీర పుదీనా తరుగు వేసాము. నార్మల్గా అయితే మనం నాన్ వెజ్ కర్రీస్ చేసేటప్పుడు కొత్తిమీర పుదీనా ఫస్ట్ వేయం కదండి, వంట చేసే వాళ్ళు అయితే ఫస్ట్ వేశారు. ఇలా వేస్తే ఈ కర్రీలో నీసువాసన తగ్గిపోయి మంచి స్మెల్ వచ్చి గుమగుమలాడితే చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని బాగా కలబెట్టాలి. ఒక టమాటో తరిగిస్తారా? ఇది నాటుకోడి ఫ్రై కదా? ఓకే, చూపించు. నాటుకోడి ముక్కలు చేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేసే కుమ్మరిచ్చేయి, నీళ్ళు ఉన్నాయి. కదలుతుంది, పండుతుంది, బాగా పెట్టుకో. ఆ గంటితో కలుపు, కలుపు. పసుపు వేసేసావా? ఉప్పు, జీడిపప్పు వేసా, జీడిపప్పు. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి కొత్తిమీర పుదీనా తరుగు ఎక్కువ వేసి బాగా కలుపుతున్నారు. టేస్ట్ తగ్గట్టు ఉప్పు, టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకొని బాగా కలబెట్టి కలబెట్టుకుంటే గుమ్మగుమ్మగా వస్తుంటుంది. ఈ చికెన్లో ఉండే వాటర్ అంతా పోయే వరకు హై ఫ్లేమ్ మీద అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. టమాటా కాదు, టమాటా ఏదో ఒకటి. కారం, కారం ఈ నాటుకోడికంతా కొంచెం కారం ఎక్కువ పడితేనే టేస్ట్ అదిరిపోద్ది. పోజులు అప్పుడప్పుడు మేము పోజులు ఇస్తున్నాం.
కెనాల్ దాకా పగిలిస్తాను. ఏంది ఇప్పుడు చెప్పు ఆ? కెనాల్ దాకా పగిలిస్తాను. అదేదో నవ్వుతా చెప్పు, సీరియస్ గా చెప్పు అక్క. మళ్ళీ చెప్తా. ఒక టేక్ లో రాదు, 10 టేకుల్లో వస్తాయి ఏదైనా. ధన్యవాదాలు. చేసేస్తుందా కొంచెం ఓకే, ఇటు దగ్గరకు రా. ధనియాల పొడి, చాలు ఉండేది కొట్టు. గరం మసాలా, చికెన్ మసాలా, దూరంగా అదో పట్టు. 10 క్యాన్లు కావాలి. 5 పెట్టుకోవా. మీకు వర్క్ అంతా అయిపోయి ఫ్రీగా ఉన్నప్పుడు ఈ వీడియోని ఫుల్గా చూసి నచ్చితే లైక్ కూడా చేయండి. పచ్చి కొబ్బరి పేస్ట్, ఫోన్ చేస్తాను, చూసుకోమని. మిరియాల పొడిరా ఉడికిందా? నీళ్ళలో నీళ్ళు ముక్క ఉడికింది లేదు చూద్దాం. ఉడకలా? పెరుగు మిరియాల పొడి, మిరియాలు ధనియాలు, పట్టా లవంగాలు, మిరియాలు ధనియాలు పట్టా లవంగాలు. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాము. మనం ఎప్పుడైనా నాటుకోడి పులుసు కానీ ఫ్రై కానీ చేసేటప్పుడు ఇన్ని రకాల మసాలా పొడులు ఖచ్చితంగా వేయాలి. అప్పుడు నీసు వాసన లేకుండా టేస్ట్ అద్భుతంగా కుదురుతుంది. కొంచెం వాటర్, నిమ్మకాయ రసమా? బాగా కలుపు, బాగా కలుపు. వేసేసా, అన్నీ వేసేసా. మూత లేదా? మూత పెట్టు, మూత పెట్టి ఉడికిపోద్ది మెత్తగా. జీడిపప్పు పేస్ట్.
ఫైనల్గా జీడిపప్పు పేస్ట్ వేసి బాగా కలిపి దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇక్కడ చూడండి వేడిగా నోట్లో వేసుకుంటే వెన్నపూసలా కరిగిపోయి నాటుకోడి చికెన్ ఇగురు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ కర్రీని మేము వచ్చిన గెస్ట్లకి మటన్ బిర్యానీ తోటి సర్వ్ చేస్తున్నాము. ఈ ఇరుకల పరమేశ్వర అమ్మవారి కృపా కటాక్షాలు మనందరికీ కలిగి మనందరం బాగుండాలని అమ్మవారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీరు కంప్లీట్గా చూశారు కదండి. మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.